ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆదిలాబాద్ మండలం ఆర్లీబీలో దళితులపై దాడి ఖండించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఖమ్మంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. దళిత బహుజనులంతా పాపన్న ఆశయ సాధన కోసం పనిచేయాలంటూ భక్తుల పిలుపు. ములుగు జిల్లాలో వైటీపీ నేత షర్మిల పర్యటన. లింగాల గ్రామంలో మహిళా రైతులను పరామర్శించిన వైనం. పాలమూరు జిల్లా రాజాపూర్లో శాంతి కమిటీ సమావేశం. 16 మంది సర్పంచులకు అవగాహన కల్పించిన పోలీసులు. ఓవైపు కరోనా భయం, మరోవైపు మారిన వాతావరణం. ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రి కిటకిట. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆర్లీబీ గ్రామంలో దళితులపై జరిగిన దాడిని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండించింది. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కుల వివక్ష పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ, మొహరం పండుగకు డప్పులు వాయించబోమని చెప్పినందుకు అంబేద్కర్ విగ్రహ స్థలంలో వివాదం సృష్టించి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేత సర్పంచ్ వినోద్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి దళిత జపం చేస్తుంటే ఎమ్మెల్యే జోగురామన్న అనుచరులు దళితులపైనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రంజర్ల ప్రవీణ్, కార్యదర్శి ముక్నిపల్లి గంగన్న, సిఐటి జిల్లా కార్యదర్శి అనుమల కిరణ్, సహాయ కార్యదర్శి బొజ్జ ఆశన్న పాల్గొన్నారు. ఆదిలాబాద్ మండలము ఆర్లీబీ గ్రామంలో 2 రోజుల క్రితం నిన్న దళితులు మొహరం పండగలో మేము డప్పులు కొట్టలేము అని చెప్పినందుకు, డప్పులు కొట్టనందుకు ఆ గ్రామానికి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అగ్రకుల అహంకారంతో కొంతమంది కలిసి దళితుల మీద దాడి చేసి కులం పేరుతో దూషించి అవమానపరిచారు. వాళ్ళ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా కూడా పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న ఒత్తిడి మేరకే ఇలా చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది దళితులు ఆరోపిస్తూ ఉన్నారు. మీ పార్టీ సర్పంచ్ కాబట్టి, మీ పార్టీ సభ్యుడు కాబట్టి ఆయన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇది మీకు మంచిది కాదు అని చెప్పి జోగు రామన్నకు చెప్పదలుచుకున్నాము. మీ ముఖ్యమంత్రి గారేమో దళిత జపం చేస్తూ ఉంటాడు, మీ అనుచరులేమో దళితుల మీద దాడులు చేస్తూ ఉంటారు, మీరేమో మీ అనుచరులను కాపాడుతూ ఉంటారు. ఇది ఎక్కడి దళితోద్ధరణనో, దళితులందరూ కూడా మీ ఆలోచనను అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీకు తగిన బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ స్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే జోగు రామన్న దళితుల పక్షాన నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే నిందితుల్ని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. లేని ఏడల ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పీర్ల పండుగ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ పోలీసులు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మండలానికి చెందిన 16 మంది సర్పంచులకు అవగాహన కలిగించారు. ఎస్ఐ లెనిన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ అక్రమ్ నవాజ్, హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ కోసం వచ్చి వాళ్ళు కావాలని ఏదో గెలుకోవాలి, న్యూస్ చేయాలని వాళ్ళు ఏదో చేస్తారు. అటువంటి నోటీసుంటే ఫస్ట్ బిఫోర్ మాకు చెప్పేస్తే మేము వాళ్ళకి కొంచెం వెరిఫై చేస్తాము. లేకపోతే రౌడీ షీటర్ సక్సెస్ ఉండే వాళ్ళ న్యూస్ చేయాలని వాళ్ళు ఏమైనా అనుకుంటే మన నోటీసులో పెడితే ఇమీడియట్గా వాళ్ళకి మేము ఖచ్చితంగా తీసుకొచ్చి పోలీస్ అన్న మేము పెట్టుకుంటాం. అది కూడా కొంచెం ఎందుకోసం వాళ్ళు పర్టికులర్ పండుగ కోసం వచ్చి ఏదో చేయడానికి 100% అది ఉంటుంది. మేము వేరే పీరియడ్తో చూసినాం కాబట్టి కాకపోతే మా విలేజ్ లో మాత్రం ఉన్నాయి ఒకటే సార్, ముస్లిమ్స్ ఉన్నాయి 2 ఇళ్ళు. ఇంకా వాళ్ళేమో రారు, కానీ కాకపోతే మేము అంత చేసేది హిందూసే చేస్తారు కాబట్టి అంత మాకు దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అనేది లేవంటారు. ఏమైనా ఏంటంటే ఒకసారి జస్ట్ వచ్చేదంటే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది. ఇంకోటి ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక జగ నేను చూసినది ఏమంటే ఒక జగ ఏదో ఫెస్టివల్ కోసం అని అందరు కొంతమంది వచ్చినారు, వాడిని పిలిచిన నాకు తెలియలేదు.
అటువంటి కొన్ని సమస్య గొడవలు జరుగుతాయి. వాడిని పిలిచిండు, నన్ను ఎందుకు పిలవలేదు, వాడు నా పెద్ద తురుంకా నాకెందుకు పిలవలేదు అని చెప్పి అటువంటి చిన్న చిన్న గొడవలు కూడా వస్తాయి. అటువంటి చెప్పడానికి రాస్తాను. చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ఒక విలేజ్లో ఏ ఫెస్టివల్ జరిగినా కానీ దానికి సంబంధించి అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ ఎక్కువ శాతం గ్రామ ప్రజలు సర్పంచ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ దగ్గర పంచాయతీ జరిగితే చెడ్డ పేరు సర్పంచ్కే వస్తుంది. లాండ్ ఆర్డర్ ఇష్యూ అది తర్వాత ఇష్యూ, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది పోలీసులకు సంబంధించి. ఎందుకంటే స్థానికంగా మీకు అందరికీ కంప్లీట్ అవగాహన ఉంటుంది. ఒక ఏదైనా ఫెస్టివల్ జరిగినా ఏదైనా పెద్ద మొత్తంలో బందోబస్తు సంబంధించింది ఏది జరిగినా కానీ మీకు స్థానికంగా ఎవరు ఏంది ఇలా గొడవలు ఎవరు చేసే అవకాశం ఉంటుంది, ఏం జరిగింది, ఎట్లా గొడవ అవుతుంది, యూత్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం, ఇవన్నీ మీకు స్థానికంగా తెలుస్తాయి కాబట్టి మిమ్మల్ని చూపించి మీ సలహా సూచనలు ఇస్తుంది. దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేయాలనేది విషయం. దాని తగ్గట్టుగా ఇంకా మీరేమైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవన్నీ దాని ప్రకారం గౌడ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ తొలుత పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దళిత బహుజనులంతా పాపన్న ఆశయ సాధన కోసం పనిచేయాలన్నారు. ప్రభుత్వంతో చర్చించి పాపన్న జన్మదిన వేడుకలను వచ్చే సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సూడా చైర్మన్ బత్సు విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్జేసీ కృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంగా మన ఖమ్మం జిల్లాలో సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకల కార్యక్రమంగా మన సుగుణరావు లాయర్ గారు ఉన్నారు. ఆ కార్యక్రమం అడిగి తెలుసుకుందామండి సుగుణరావు లాయర్ గారిని. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి ఉత్సవాలను అద్భుతంగా ఘనంగా వాడవాడన జరుపుకుంటా ఉన్నారు. నిజంగా సర్వాయి పాపన్న గౌడ్ 300 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో పీడిత వర్గాలు పీడిత కులాలు కూడా రాజ్యాన్ని పరిపాలించవచ్చు అని చెప్పేసి నిరూపించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి ఉన్నది. ఆనాడు విద్య లేదు, ఆనాడు చదువు లేదు, ఆనాడు చైతన్యం లేదు, ఆనాడు చెప్పేవాళ్ళు లేరు. అయినా కానీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు తిరిగి అనేక ప్రాంతాల్లో పీడిత ప్రజలకు పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అధ్యయనం చేసి దానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడగొట్టి తిరుగుబాటు చేసి ఆనాడున్నటువంటి సర్కార్ని కూలదోసి భూస్వాములకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఒక స్వతంత్ర రాజ్యాన్ని గోల్కొండ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని పరిపాలించినటువంటి చరిత్ర సర్వాయి పాపన్న గౌడ్ గారికి ఉన్నది. అట్లాంటి మహానుభావుడు జయంతి ఉత్సవాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నారు. నిజంగా అట్లాంటి మహనీయునికి నిజమైనటువంటి నివాళులు అర్పించాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఐక్యంగా ఉండి రాజ్యాధికారాన్ని సాధించుకున్న రోజే నిజమైనటువంటి నివాళి సర్వాయి పాపన్న గౌడ్ గారికి అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. వైటీపీ నాయకురాలు షర్మిల ములుగు జిల్లా లింగాల గ్రామంలో జరగనున్న సభకు బయలుదేరారు. మార్గ మధ్యలో మహిళా రైతులను పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర్ కూతురు తెలుసు మేడం. మీ డాడీ మేము కొట్టుకున్న వాళ్ళం కూడా ఉన్నాం మేడం. అదన్న ఆయన చేసినవే ఉన్నాయి మేడం. మేడం న్యాయం చేయండి మేడం, న్యాయం చేయాలి మేడం తప్పకుండా. వైఎస్ఆర్ పార్టీ మన ఎలక్షన్ రావాలి.
కొంచెం ఇంకా జరగండి. చాంద్ పైన చేది. జై షర్మిలక్క, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జై షర్మిలక్క. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో పాపన్న 371వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్, ఎంపీటీసీ అల్లిబిల్లి కృష్ణ, జెడ్పీటీసీ బొల్లం అజయ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుమార్ గౌడ్, సునీత, రమేష్, రాజేందర్ పాల్గొన్నారు. దుర్గరాజుల నియమాలకు ఒప్పుకొని 14 లక్షల రూపాయలు తర్వాత ధాన్యాన్ని ఇచ్చి గోల్కొండ కోట కూడా రాజుగా రాజ్యమేలిన మహనీయుడు, బహుజన నాయకుడు మన సర్దార్ పాపన్న. మరి ప్రత్యేకంగా కిలాషాపూర్ రాజధాని పక్కనే తాటికొండ, అక్కడ దర్బారు, పైన కోట, దాదాపు 20 కోటలను తెలంగాణ ప్రాంతంలో మరి ఆక్రమించుకొని ఒక గెరిల్లా పోరాటం చేసి యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకొని బహుజనుల నాయకత్వాన్ని, అదేవిధంగా గీతా కార్మికుడిగా మొదలైన తన జీవితం రాజుగా ముగిసిపోయింది. అలాంటి బహుజన నాయకుడు మన ప్రాంతం వాడు కావడం, అందులో గీతా కార్మికుడు కావడం మనందరి అదృష్టం. తప్పకుండా వారి ఆశయాల కోసం ఇప్పటికే మరి మొన్న భారీ వర్షాలు కూడిపోతే 1,26,00,000 రూపాయలతోటి మనము పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా వేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతమంతా కూడా పర్యటన కేంద్రం చేయడానికి ఒక అధ్యయన కేంద్రాన్ని ఇక్కడనే ఏర్పాటు చేయాలని కూడా అనుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు సర్పంచ్ శ్రీధర్ గారు చొరవ తీసుకొని మరి కార్యక్రమాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మండలాధ్యక్షుడు, జిల్లా గౌడ సంఘ గౌరవాధ్యక్షులు కుమార్ గౌడ్ గారు, ఇతర పెద్దలు అందరికీ, గ్రామ పెద్దలకు నిజంగా మన ఊరు రాజధానిగా ఏర్పాటు చేసుకొని మన ఊరికి ప్రాధాన్యత తీసుకొచ్చిన సర్దార్ పాపన్న ఆశయాలకు మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలు అంబర్పేట్ పటేల్ నగర్ ప్రాంతంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు లింగం గౌడ్, గడ్డం భాస్కర్ గౌడ్, మల్లేష్ గౌడ్, రాములు గౌడ్, ఆనంద్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రవణ్ కుమార్ గౌడ్, రాజు గౌడ్, నరసింహ గౌడ్, తిరుపతి గౌడ్, ప్రవీణ్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. అంబర్పేట్ నియోజకవర్గంలో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 371వ రోజు జయంతి ఉత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం మేము కోరుకుంటున్నది ఏంటంటే ట్యాంక్ బోర్డు పైన ఇప్పుడు అంబేద్కర్ పక్కన మాది కూడా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహం ఆవిష్కరిస్తే మాకు బాగా సంతోషంగా ఉంటుంది. మా కులస్తులందరూ అక్కడ రావాలని చాలా ఆకాంక్షలతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో అమరవీరు ఫోటోని ఇంతవరకు పెట్టలేదు. గవర్నమెంట్ మా తరం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని మా యొక్క మనవి. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి ఉత్సవాలను అలీకేప్ చౌరస్తా దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఈరోజు అంబర్పేట్ పటేల్ నగర్ గోల్నాక గౌడ సంఘం తరఫున జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గౌడ సంఘం తరఫున వారు స్వతంత్ర ఉద్యమంలో కాదు, ఆనాడు కాకతీయుల కాలం నుండి వెట్టి చాకిరి కోసం ఆనాడు ప్రజలు ఏదైతే పోరాటం చేస్తున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వారందరి విముక్తి కోసం గోల్కొండ నవాబును వ్యతిరేకించి గౌడ సంఘం తరఫున వారు అనేక పోరాటాలు చేయడం జరిగింది. స్వతంత్ర పోరాటంలో కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ నైజాం పోరాట యోధులు పోరాటంలో కానివ్వండి, విముక్తి కోసం కానీ ఆనాడు పోరాటం చేయడం జరిగింది. అలాంటి పోరాట యోధుని విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మహనీయులు ఏదైతే ట్యాంక్ బండి పైన ఉన్నదో అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా అలీకేప్ చౌరస్తా దగ్గర కూడా గత 4-5 సంవత్సరాల క్రితమే ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా
కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇక్కడే కనుక అంబర్పేటలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగింది. ఆ విగ్రహానికి ఏర్పాటు అయ్యే ఖర్చు కూడా మా గౌడ సంఘమే భరిస్తుంది కాబట్టి ఆ విగ్రహాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే అది సర్వాయి పాపన్నకు వారికి సరైన ఘనమైన నివాళులు అర్పించినట్టుగా మా గౌడ సంఘం భావిస్తుంది. కాబట్టి వారిని విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను కూడా అధికారికంగా జరపాలని చెప్పి మేము గౌడ సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి సందర్భంగా మన ప్రేమ్ నగర్, గోల్నాక, అంబర్పేట్, పటేల్ నగర్ గౌడ సంఘం తరఫున ఇలా ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గౌడ సోదరులతో అందరు కలిసి ఈరోజు ఆయన గతంలో తొలిదేశ ఉద్యమంలో ఆనాడు రజాకారుల కోటలను బద్దలు కొట్టి గోల్కొండ కిలా మీద దండెత్తి ఆ కిలాని హస్తగతం చేసుకున్న గొప్ప మహావీరుడు, మహానాయకుడు మా సర్దార్ సర్వాయి పాపన్న. మళ్ళీ దేశంలో మళ్ళా స్వర్గీయ గౌతు లచ్చన్న గారు, తర్వాత ధర్మభిక్షం గారు, మహావులు ఎంతోమంది ఈ మా గౌడ కులస్తుల గురించి పోరాడి, మా హక్కుల గురించి పోరాడి మా హక్కులకు సాధించడానికి చాలా సహకరించారు. వాళ్ళందరికీ ఈరోజు మా ఘనంగా జోహార్లు అర్పిస్తూ అలాగనే మా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవం సందర్భంగా వారికి కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఇలా వారి బర్త్డే 371 బర్త్డే సందర్భం మేము మా కుల సభ్యులందరం బర్త్డే నిర్వహించడం జరిగింది. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అసమాన త్యాగమూర్తి అంటూ పలువురు ప్రశంసించారు. హైదరాబాద్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ పల్లె జితేందర్ గౌడ్ పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్కన్ సామ్రాజ్య పాలకుల్లో సర్వాయి పాపన్న ఒకరని చెప్పారు. పాపన్న కేవలం గౌడ కులస్తుల హక్కుల కోసమే కాకుండా బహుజనులందరినీ అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు ఐదేని పృథ్వీరాజ్ గౌడ్, కృష్ణా గౌడ్, మధునాల స్వామి గౌడ్ పాల్గొన్నారు. సర్దార్ పాపన్న 371 జన్మదిన వేడుకలు రామాయంపేట్ రేణుకా దేవి టెంపుల్ దగ్గర సర్దార్ పాపన్న విగ్రహం ఉంది. అక్కడ ఈ వేడుకల్లో మేము పాల్గొనడం జరిగింది. అందరికీ సర్దార్ పాపన్న 371 జన్మదిన శుభాకాంక్షలు. బహుజనుల ఏలిన తొలి వీరుడు, తెలంగాణ తొలి రాజన్ కూడా చెప్తుంటారు. అప్పుడు గుంటూరులో బీటెక్ విద్యార్థినిపై దాడి ఘటనను దళిత బహుజన సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నయాబాదీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులపై అఘాయిత్యాలను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రకాష్, బీఎస్పీ నాయకులు బింబిసార్, కుమార్, మధుకర్, దమ్మపాల్, సునీల్, ఆకాష్ పాల్గొన్నారు. మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు ముదోల్లోని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏపీలోని నల్లపు రమ్య అనేటటువంటి ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ అదేవిధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ఈ ఘటనలు ఈ దేశంలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి నిందితులను కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని మేము ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మా యొక్క దళిత సంఘాలు అదేవిధంగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దళిత సంఘాలు, బహుజనులు అందరూ కలిసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేటటువంటిది ఏంటంటే నల్లపు రమ్యకు న్యాయం జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి, అదేవిధంగా మా యొక్క ఆడపడుచులకు రక్షణ కల్పించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. జై భీమ్. నల్లపు రమ్యకు న్యాయం జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. జై భీమ్.
ఓవైపు కరోనా భయం, మరోవైపు మారిన వాతావరణం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సీజనల్ వ్యాధుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 200కు పైగా రోగులు బారులు తీరుతున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా రోగ పీడితులు తరలి వస్తున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారు కూడా రోగాల బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 15 రోజుల నుంచి మనం చూసినట్లయితే మరి ఏరియా ఆసుపత్రి పరిసరాల్లో ఓపీ దాదాపు 3 ఇంతలు పెరిగింది. మరి ఇన్పేషెంట్ కూడా దాదాపు 150 చుట్టూ పలుకుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్కు ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్స్ రావడం జరుగుతుంది. మీ అందరూ తెలిసిన విషయమే, ఈ సీజన్లో మరి డెంగ్యూ వ్యాధి బాగా ప్రబలుతుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క దోమ పగటిపూట గడుస్తుంది కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు వేసినటువంటి దుస్తులు కూడా మొత్తం బాడీని ప్రొటెక్ట్ చేసేటట్టు విధంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మస్కిటోస్ రాకుండా మస్కిటో నెట్స్ అవి వాడడం జరుగుతుంది, వాడాలి. ముఖ్యంగా ఇంకా సాయంత్రం పూట రాగానే దోమలు అవి ఇళ్ళలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం సాయంత్రం పూట జాలి లేదా మస్కిటో నెట్స్ యూజ్ చేసుకోవాలి. ఎవరికైనా కానీ జ్వరం వచ్చినట్టు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వెంటనే పరీక్షలు చేసుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్లో మీకు తెలుసు, నెగ్లెక్ట్ అయితే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి ప్రాణభయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఇమీడియట్గా దగ్గర ఉన్నటువంటి సర్కార్ దవాఖానకు పోయి టెస్టులు చేసుకొని మరి అవసరమైతే డెంగ్యూ కింద పాజిటివ్ అని తెలిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెగ్లెక్ట్ అస్సలు చేయవాకండి. ఈ యొక్క ఇంకొక 10-15 రోజులు ఇదే విధంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఇది ఎందుకు వస్తుందంటే మీకు తెలుసు, మన యొక్క చుట్టుపక్కల పరిసరాలలో నిల్వ ఉంచినటువంటి నీళ్ళల్లో ఈ దోమలు పెరుగుతాయి. కాబట్టి ఆ నీళ్ళల్లో ముఖ్యంగా ఈ మనం వాడినటువంటి ఎయిర్ కూలర్లో లేకపోతే మన పాత సామాన్లలో ఈ టైర్లలో ఈ యొక్క దోమలు నిల్వ ఉంచినటువంటి నీళ్ళల్లో మరియు చుట్టుపక్కలటువంటి మురికి కాలువలలో ఉంటాయి. కాబట్టి అందరూ మనకెందుకు అని కాకుండా మనం ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఈ మురికి నీరుని స్వచ్ఛ భారత్గా భావించి క్లీన్ చేసుకుంటే ఈ యొక్క డెంగ్యూ వ్యాధి నుంచి మనం అందరం బయటపడతాము. మరి నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కారాలు చెప్తూ. సార్, ఏరియా హాస్పిటల్ ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి? ఇప్పటిదాకా మనకు మొన్న 3 కేసులు, అంతకుముందు ఒక 2 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ చాలా వస్తుంది. డెంగ్యూ స్టార్టింగ్లో ఉంటే బయటకు రాదు, దానికి కొంచెం టైం పడుతుంది. మనమైతే అందరికీ దాదాపు టెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే పాజిటివ్ వస్తున్నారో వాళ్ళకి అడ్మిట్ చేసి వారికి ఇంజక్షన్, గ్లూకోజ్ అన్నీ మనం ఇస్తున్నాము. వాళ్ళు ఒక 2-3 రోజుల్లో మంచిగా రికవర్ అవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు మన దగ్గర 100 నుంచి 150 మంది అడ్మిట్ అయి ఉన్నారంటే దీన్ని బట్టి దీని తీవ్రత. మైనర్ బాలికకు వివాహం చేస్తున్న వారిని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం అందడంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అత్తాపూర్ పరిధిలోని మెహక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో షీ టీం పోలీసులు దాడులు నిర్వహించాయి. మైనర్ బాలిక కుటుంబ సభ్యులను, పెళ్లికి సహకరించిన బంధువులను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది, నీకు ఇబ్బంది. నాకు పానం మీద అయిపోతున్నాయి తెలుసా. నాకు పానం కాదు, అమ్మాయికి తగ్గుతాము, నెత్తి నొప్పి. సిటీలో ఎట్లుంటావు తెలియదు నీకు. నాకు పానం కూడా వచ్చారంటే ఎప్పుడు గుర్తుమన్నా నీకు సారును నెత్తి కారం గుంజేడు గుంజేస్తుంది. అని మన నరాలు గుంజేస్తుంది. ఎప్పుడు పోతున్నా ఎప్పుడు ఉంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ మండలం ఆర్లీబీలో దళితులపై దాడి ఖండించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఖమ్మంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. దళిత బహుజనులంతా పాపన్న ఆశయ సాధన కోసం పనిచేయాలంటూ భక్తుల పిలుపు. ములుగు జిల్లాలో వైటీపీ నేత షర్మిల పర్యటన. లింగాల గ్రామంలో మహిళా రైతులను పరామర్శించిన వైనం. పాలమూరు జిల్లా రాజాపూర్లో శాంతి కమిటీ సమావేశం.
16 మంది సర్పంచులకు అవగాహన కల్పించిన పోలీసులు. ఓవైపు కరోనా భయం, మరోవైపు మారిన వాతావరణం. ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రి కిటకిట. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.